సహృదయా ఓ సహృదయా సహృదయా ఓ సహృదయా సహనము ఓదార్పు సేవాభారము కలిగినదే మా సహృదయా సహనము ఓదార్పు సేవాభారము కలిగినదే మా సహృదయా సహృదయా ఓ సహృదయా సహృదయా ఓ సహృదయా. దేవుని కోసం సమర్పించుకుని సేవ చేయటం మాటలు కాదు. దానికి ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు ఉంటాయి. వాటన్నిటినీ సహిస్తూ దేవుని కోసం భరిస్తూ ముందుకు సాగే తన దాసులను దేవుడు ఎంతో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా దేవుని కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ముందుకు సాగే ఈ మట్టిలోని మాణిక్యాలను దేవుడు తన మహిమ కిరీటంతో గౌరవిస్తాడు. అలాంటి ఆణిముత్యాలను వెలికితీసి మీ అందరికీ ఇన్స్పిరేషన్ కలిగించాలన్న మన బైబిల్ టీవీ ప్రయత్నం ఈ సహృదయ. ప్రైజ్ ది లార్డ్. సహృదయ చూస్తున్న బైబిల్ టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఈ వారం సహృదయ పాస్టర్ అమ్మ సరోజిని మోసెస్ గారు, బ్యాప్టిస్ట్ చర్చ్ వనస్థలిపురం. మరి ఆవిడ సేవ పరిచర్య తెలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ అమ్మ గారు, మరి మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మాకు చెప్తారా? అమ్మ, మా ఫ్యామిలీ విషయాన్ని చెప్తాను. మాది ఒంగోలు దగ్గర చీమకుర్తి అనే గ్రామం. పాస్టర్ అమ్మ శ్రీమతి సరోజిని మోసెస్ గారు ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామంలో ఓ సాంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. నాన్న గద్దల దేవయ్య ప్రభుత్వ టీచర్, ఆ ఊరి పాస్టర్. అమ్మ మంచి ప్రార్థనాపరురాలు. చిన్నప్పటి నుంచి శ్రీమతి సరోజిని మోసెస్ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ వారిని గమనిస్తూ ఉండేది. అయితే పాస్టర్గా ఉన్న తండ్రికి ఎన్నో అవమానాలు, శోధనలు వచ్చాయి. మంచి చేసినా చెడే మాట్లాడేవారు. ఇవన్నీ గమనిస్తున్న సరోజమ్మకు పాస్టర్ వృత్తిపై విరక్తి కలిగింది. ఈ సమయంలోనే తన 10వ తరగతి పరీక్షలు రాసిన సరోజమ్మకు నాన్న పెళ్లి సంబంధం తెచ్చారు. అది ఓ పాస్టర్ను. తను ఏదైతే వద్దనుకుందో అదే నాన్న తెచ్చేసరికి సరోజమ్మ సంకటంలో పడింది. అయితే ఆ రోజుల్లో తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. నాన్న మాటను గౌరవించి పాస్టర్ను అయిష్టంగానే పెళ్లాడింది శ్రీమతి సరోజిని మోసెస్ గారు. పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా ఉందో ఆమె మాటల్లోనే విందాం. మరి మా వివాహమైన తర్వాత మేము మరి చిలకలూరుపేటలోనే పురుషోత్తపట్నం అనే ఆ గ్రామంలో మరి సేవ కొరకు వచ్చాము. పాస్టర్ గారు నేను అక్కడ సేవ చేస్తూ ఉన్నాము. కొన్ని దినాలు మా అత్త వాళ్ళు అక్కడ దగ్గర నర్సరావుపేట దగ్గరలో ఉంటారు కనుక అక్కడికి వెళ్తూ సేవ చేస్తూ ఉన్నాము. పురుషోత్తపట్నంలో మాకు మరి ఒక గృహం ఇచ్చారు. అది లంబాడి కాలనీలో ఉంటుంది, ఒక చిన్న రూము. కానీ నాకు మరి వివాహం అయినది కానీ పాస్టర్కి ఇచ్చారు అనే ఆ వేదన అనేది ఉంది. కానీ ప్రార్థన మాత్రం మంచిగా చేసుకునేదాన్ని, దేవుని దగ్గర ఆత్మీయంగా బాగా గడుపుతూ ఉండేదాన్ని. ఉన్న సమయంలో అక్కడ సేవకు వచ్చాము. వచ్చిన తర్వాత అది విలేజ్ కనుక అక్కడ వాళ్ళు చాలా ప్రేమతో చూశారు మమ్మల్ని. ఎందుకంటే వివాహమై క్రొత్తగా వచ్చారు కనుక యవన దంపతులు అనేసి అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చాలా ప్రేమతో చూశారు. వాళ్ళ ప్రేమను బట్టి కూడా మేము అక్కడ సేవ చేస్తూ చుట్టుప్రక్కల ఉన్న విలేజ్లో పాస్టర్ అంకులు నేను సైకిల్ మీద వెళ్ళి సేవ చేస్తూ ఉండేవాళ్ళం. చుట్టుప్రక్కల ఊర్లు బస్సులు అవి మరి సమయానికి ఉండకపోతే బురదైన వర్షమైన మరి ఒక బ్యాగ్ తగిలించుకొని దాంట్లో బైబిల్ పెట్టుకొని అంకుల్ సైకిల్ నడుపుతూ ఉంటే నేను వెనక్కి కూర్చొని కొన్ని సంవత్సరాలు అక్కడ సేవ చేసాము. చిలకలూరుపేటలో 4 సంవత్సరాలు అక్కడ సేవ చేసామమ్మా. మిరియాలగూడెం దగ్గర వేములపల్లి అనే గ్రామంలో సేవ చేస్తూ మరి పాస్టర్ అంకుల్కి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మేము హైదరాబాద్ వనస్థలిపురం వచ్చాము. పాస్టర్ గారు, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ని ఏరియాస్ ఉంటే వనస్థలిపురానికి ఎందుకు వచ్చారు?
మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి? మరి వనస్థలిపురం వచ్చిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మరి మేము అక్కడ ఊర్లో ఉండి వచ్చాం కనుక అందరూ పలకరించేవాళ్ళు. మరి ఎవరన్నా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడటానికైనా సంతోషించడానికైనా మరి ఊర్లో అందరూ వచ్చి పలకరించి ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ వనస్థలిపురంలో మరి కాలనీ కూడా ఏమీ ఎక్కువ మంది జనం లేకుండా ఉండే, ఇళ్ళు కూడా అక్కడక్కడ ఉండేవి. భయంకరంగా ఉండేది పరిస్థితి అంతా. అప్పుడప్పుడు అంకుల్ మీద, నేను పాస్ట్ అంకుల్ మీద బాధపడుతూ ఉండేదాన్ని, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, మరి చిన్న బిడ్డలు, ఇక్కడ పరిస్థితులు కూడా సరిగ్గా లేవు, మరి బస్సులు లేవు, ఆర్థిక ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినందుకు ఒక ఇంటి దగ్గర మమ్మల్ని తీసుకొచ్చి వనస్థలిపురంలో వచ్చారు. నాకు మరి ఆ ఇంట్లో ఉంటే చాలా భయంగా ఉండేదాన్ని నేను. ఎందుకంటే మరి నేను చిన్న వయసు నుండి కూడా మరి కామ్గా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ ఫ్యామిలీతో మేము ఉండాలంటే కొంచెం నాకు ఆమె చూడగానే కొంచెం భయం అనిపించేది. అయినా కూడా మరి ప్రార్థన చేసుకుంటూ బిడ్డలను చూసుకుంటూ ఒక రూమ్లో ఉన్నాము. ఆ రూమ్లో ప్రార్థన జరుపుతూ ఉన్నాము. ఇప్పుడు వనస్థలిపురం వచ్చినప్పుడు మరి ఒక 2-3 కుటుంబాలు, ఫ్యామిలీస్ ఉండేవి. అంతమందితో ప్రార్థన జరుపుతూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు సండే వచ్చిందంటే అంకుల్తో బాధపడేదాన్ని. అంత పెద్ద సంఘాలు, ఎంతోమంది కూడి ఆరాధన చేసే సమయం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఉండట్లేదు. అప్పుడు కానుకలు ఉండేవి కాదు. మా ఫ్యామిలీ, మా పిల్లలు, మరి మేము వేరే ఫ్యామిలీస్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ చర్చికి మరి తక్కువ వచ్చేవాళ్ళు. ఒకే ఫ్యామిలీ ఉండింది. ఆ అంకులు, ఆంటీ, మరి 3 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు చర్చికి వచ్చి మాతో పాటు కూర్చొని మరి పరిచర్య చేసేవాళ్ళు, మాతో పాటు తిరిగేవాళ్ళు, సేవలో పాల్గొనేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుండి అమ్మా నేను ఎక్కువ దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేదాన్ని. మరి ఈ యొక్క వనస్థలిపురానికి ఎందుకు తీసుకొచ్చావు నాయన మమ్మల్ని అనేసి. మరి కొన్ని దినాలు మేము సేవ చేస్తూ మరి ఎక్కడ క్రైస్తవ ఫ్యామిలీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు లూథరన్ చర్చి, హెబ్రోన్ చర్చి, సిఎస్ఐ చర్చి ఏది లేదు. బ్యాప్టిస్ట్ ఒక్కటే ఒక ఇంటిలో ప్రేయర్ జరుపుతూ ఉండేది. అక్కడ ప్రార్థన జరుపుతూ వేరే దగ్గర ఫ్యామిలీ, కొత్త ఫ్యామిలీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోయి అంకుల్ నేను మరి బైబిల్ సంచి తగిలించుకొని కరపత్రాలు పెట్టుకొని ఈ చుట్టుప్రక్కల ఏరియా అంతా తిరిగామురా. మేము తిరిగి సేవ చేసాము. సైకిల్ కొన్ని దినాలు అయినాక సైకిల్ కొనుక్కున్నాము. సైకిల్ మీద కూడా తిరిగి సేవ చేసాము, కరపత్రాలు పంచుతూ. ఆ రీతిగా చేసినప్పుడు ఈ యొక్క గృహంలో మేము ప్రార్థన జరుపుతూ ఉన్నాం కనుక ఆ గృహము ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయినప్పుడు ఇంకా మరలా ప్రార్థన చేసాం. తండ్రి మరి సంఘం ఎదుగుచున్నది, మరి అనేక మంది సమకూర్చబడారు, మరి ఏ రీతిగా ఎట్లా ప్రభు అనేసి ప్రార్థన చేసి ఇంకొక క్రొత్త ఇల్లు పెద్దది తీసుకోవటానికి ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు మరలా ఒక గృహాన్ని చూపించాడు. అక్కడికి వచ్చి కొంతమంది మరి లేడీస్ ఒక రూమ్లో, జెంట్స్ ఒక రూమ్లో పాస్టర్ అంకులు మధ్య నిలబడి వాక్యం చెబుతూ అట్లా ఆరాధన జరుపుకుంటూ వచ్చాము. ఆ రీతిగా కూడా ఆ రూములు కూడా నింపబడినప్పుడు ఇంకా అందరమి ఉపవాసాలుండి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నిజంగా ఎన్నో అద్భుతాలు చేశాడు. నా చిన్న కుమారుడు కూడా ఇక్కడ వనస్థలిపురం వచ్చినాకనే చనిపోయాడు. నాకు 2 బాబులు, 2 పాపలు. అప్పుడు కూడా నేను ఎందుకు తండ్రి ఇంత నమ్మకమైన సేవ చేస్తున్నప్పుడు మాకు ఈ శ్రమలు అనేసి చాలా కన్నీరు కార్చి దేవుని దగ్గర అడిగేదాన్ని. మళ్ళీ కొన్ని దినాలు కూడా నేను యథార్థంగా దేవుని సేవ, నేను అంకులు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. మరి దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా జీవించాలనే నమ్మకంతో ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి వచ్చాము. కానీ ఎన్నో బాధలు నాకు, మరి మా జీవితంలో ఎన్నో కష్టాలు ఆయన సన్నిధి మాతో ఉంచి ప్రతి కష్టం నుండి ప్రతి కన్నీటి బాష్పబిందును తుడుస్తూ ఆయన మమ్మల్ని సేవలో నడిపించాడు. మా చిన్న కుమారుడు చనిపోయినప్పుడు కూడా నేను చాలా వేదన చెందాను. నేను చాలా ప్రేమించేవాడిని వాడిని. ఎందుకంటే నాకు పాస్టర్ అంకుల్ ఇష్టం. 2 కొడుకులు, 2 పాపలు కావాలని నేను దేవుని సన్నిధిలో అడిగిన. 2 కుమారుల కొరకు ఇచ్చాడు. కానీ చిన్న కుమారుడు 1 సంవత్సరం 5 నెలలప్పుడు మరి ఇక్కడ వనస్థలిపురం వచ్చిన తర్వాతనే మరి తనకి బాగలేకుండా అయిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇక సీరియస్ కండిషన్, నీలపుర హాస్పిటల్లో. మాకు అప్పుడు పలకరించేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, అమ్మ అనేసి మమ్మల్ని ధైర్యపరిచేవాళ్ళు కూడా లేరు. హాస్పిటల్లో నేను అంకులు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసినా కూడా దేవుని చిత్తం ఆయుష్ అంతవరకు ఉంది కనుక దేవుడు తీసుకున్నాడు. కొన్ని దినాలు ప్రార్థన చేయకుండా ఉన్నాను. మరలా విశ్వాని నుండి జోష్ అన్ననే ఇప్పుడు ఎక్కువ రేడియోలో వాక్యం వచ్చేది కనుక
ఆ వాక్యం వింటూ మా అన్న మాట్లాడిన వాక్యానికి నాకు ఎమ్మటినే హృదయం తట్టి లేపినప్పుడు ఆ దినము నుండి నేను అసలు ఇక కుమారుని గురించి ఏ రోజు కూడా దుఃఖపడలేదు. ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభు నా కుమారుడిని ఖచ్చితంగా నాకు చూపి తండ్రి అనేసి నేను ప్రార్థించినప్పుడు యేసయ్య ఆయన కుడి పార్శ్వమును కూర్చోబెట్టుకొని నా ఎదురుగా ఒకరోజు రాత్రి నా ఎదురుగా ఉన్నట్లు నేను చూశాను దర్శనం ద్వారా. దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చినప్పటి నుండి ఈ రోజుకి కూడా ఆ కుమారుడి విషయం నేను దుఃఖించను. ఎందుకంటే నా యేసయ్య దగ్గర వాడు ఎదుగుతున్నాడనే నమ్మకం నాకు. ఆ రీతిగా సేవా జీవితంలో కష్టాలు పడుతూ ఆయన మమ్మల్ని బలపరుస్తూ, మరి కొన్ని దినాలైతే 4 బిడ్డలతో మాకు జీతం కూడా 400 ఇచ్చేవాళ్ళు. ఆ 400లతో బిడ్డలకి ఏం పెట్టవాలనో ఏం తినాలో అటు కొన్ని దినాలు తిండి కూడా లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. శాలిని చాలా బాధలు పడ్డాము. దేవుని కొరకు సమర్పించుకున్నాం కనుక బాధలు పడుతూ మరి ప్రార్థన చేసుకుంటూ సంఘం కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు అనేక మందిని దేవుడు సమకూర్చినాడు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా మేము ఆ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాక ఆ ఇల్లు కూడా నిండిపోయినప్పుడు మళ్ళా చర్చి స్థలం కొరకు ప్రార్థన చేసాం. పోనీ ఆ ఇంటి పక్కన రేకులు షెడ్లాగా వేసుకుందాం అనేసి ప్రార్థన చేసి ఆ ఇంటి పక్కన రేకులతో వేసి ప్రార్థన జరుగుతున్నప్పుడు చాలని అనేక మంది బీజేపీ వాళ్ళు వచ్చేసి మరి చెప్పులు ఇసిరేసేవాళ్ళు. ఆ రేకులు షెడ్డులో మేము ఉన్నప్పుడు మరి బయట వాళ్ళు కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే పూర్తిగా దాని మీద కప్పు లేదు కనుక మరి ఆరాధన జరుగుతుంటే బయట గేటు దగ్గర నిలబడి ఎంతోమంది కుర్రోళ్ళు చెప్పులు ఇసిరేసి అంకులు వాక్యం చెబుతూ ఆరాధన జరుగుతూ ఉంటే అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉన్న సమయాలు. అప్పుడు మరి ఆ యొక్క బోర్డు బ్యాప్టిస్ట్ చర్చ్ అని బోర్డు రాసి ఉంటే అది మరి వాళ్ళు ఏదో పెయింట్ తీసుకొని దాన్ని కొట్టేసి రామ మందిరం అనేసి వాళ్ళు రాసి ఎగతాళి చేసి చర్చిలో ఉన్న కొన్ని కుర్చీలు కూడా దొంగతనంగా రాత్రులు తీసుకెళ్ళటం, అలాంటి పరిస్థితులు మాకు జరిగినవి. అంతేకాకుండా మేము ఒంటరిగా ఉండాలంటే కూడా భయపడిపోయిన దినాలు అవి. ఎందుకంటే మరి ఈ వనస్థలిపురంలో ఆ యొక్క పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళని ఇప్పుడు దేవుడు ఈ లోకంలో మరి మేము వాళ్ళని చూస్తుంటే మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని ఈరోజు కూడా ఉన్నారు వనస్థలిపురంలో. వాళ్ళని చూస్తే మేము భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అది దేవుని కృప. మేము వారి కొరకు ప్రార్థన చేసాము కానీ వాళ్ళని మేమేమీ చేయలేదు. మరి ఆ రీతిగా ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఆ రేకుల షెడ్ కూడా నిండిపోయింది. అనేక మంది వచ్చారమ్మా. ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు మేమందరం ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టాం. అయ్యా మరి ఒక స్థలం కావాలని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అడిగినప్పుడు ఇచ్చిన స్థలం ఇది చర్చి, ఇప్పుడు ఉన్న మందిరం. ఆ రీతిగా దేవుని సేవలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి కన్నీటి బాష్ప బిందును ఆయన తుడిసి ఈ రీతిగా సేవలో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో ఉత్సాహంగా సాగిపోతున్న తన సేవ మరియు కుటుంబ జీవితంలో జరిగిన విషయాన్ని చెబుతుంటే మాత్రం కంటతడి పెట్టని వారు ఉండరు. మా పెద్ద పాప పేరు జ్యోతి. ఆమె 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ వయసులో మరి మమ్మీ డాడీకి ఏదో యాక్సిడెంట్ అయినట్టు నాకు కళ వచ్చిందనేసి రాత్రి 1 గంట టైంలో ఏడుస్తూ ఉంది. ఆ టైంలో నేను లేచి ప్రార్థన చేసి అలాది ఏమి కాదమ్మా, డాడీ మంచిగానే ఉన్నారని చెప్పి ప్రార్థన చేసి పండుకోబెట్టాను. అప్పుడు ఫోన్ వచ్చింది, అంకుల్కి యాక్సిడెంట్ అయిందని. అది విన్న వెంటనే నేను దేవా అనేసి మరి దేవుని దగ్గర మోకరించి కన్నీటి ప్రార్థన చేసుకొని అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ను చూసినప్పుడు చాలా దీనస్థితి, కృంగిన హృదయం, ఎక్కడ చూసినా రక్తం, మరి చెయ్యి ఇరిగుంది, కాలు ఇరిగుంది. ఆ పరిస్థితుల్లో ఇంతగా దేవుని సేవలో నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు ఈ శ్రమలు మాకనే ఆలోచన నాకు. అది ప్రభు సన్నిధిలో ఇంకా గడుపుతూ ఉన్నాను, ఇంకా ప్రార్థన చేస్తాను, ఇంకా ఆయనకు సమీపస్తులుగా ఉంటున్నాను. నీకు ఆయాసకరమైన మార్గం మాలో ఏముంది ప్రభు, ఎందుకు ఈ శోధనలు అనేసి ప్రభు సన్నిధిలో అడిగాను. అంకుల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు దీనస్థితిరా, ఎంతోమంది హేళన చేశారు. అప్పుడే మందిరం కూడా కడదామనే ఆలోచన. ఇక ఈ మందిరం కూడా ఏం కడతాడులే, దావీదులాగా మందిరం కట్టనీయకుండా యేసయ్య చేస్తాడు, అందుకే ఇలా ఈ పరిస్థితి వచ్చిందనేసి
మరి అందరూ హేళన చేశారు. అనేకులుగా అనుకున్నారు, ఏం పాపం చేశాడు ఆయనకి యాక్సిడెంట్లు అయింది, మరి ఈ రీతిగా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు అనేసి అనుకున్నారు. అయినా సరే మనోనిబ్బరం కోల్పోకుండా తను నమ్మిన దేవుడు మాట తప్పనివాడు, నిన్నా నేడు నిరంతరం నిలిచి ఉండే దేవుడు అని నమ్మిన శ్రీమతి సరోజిని మోజెస్ పుట్టెడు దుఃఖంలో తన 3 బిడ్డలతో దేవుని పాదాల చెంత కన్నీరు కార్చింది. ప్రార్థనే తన శక్తి, బలం. ఆ కన్నీటి ప్రార్థన విన్న యేసయ్య వారి దర్శనాన్ని నెరవేర్చాడా? వారి మాటల్లోనే విందాం. అమ్మాశాలని ఎక్కువ నేను ఆ బెడ్ దగ్గర ఉండి అంకుల్కి పరిచర్య చేస్తూ కన్నీటి ప్రార్థన చేసేదాన్ని. మరి వచ్చిన వాళ్ళు అంకుల్ని చూసి చాలా ఏవేవో మాట్లాడుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, వినేదాన్ని. కానీ అంకుల్కి ఏమి చెప్పకుండా దీనస్థితితో కన్నీరు కార్చినప్పుడు నిజంగా దేవుడు అద్భుత రీతిగా శాలిని అంకుల్కి స్వస్థతనిచ్చాడు. కాలు చెయ్యి ఇరుగున్నప్పుడు లేవలేని స్థితి నుండి దేవుడు నిలువబెట్టాడు. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు కదమ్మా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన పిలుచుకున్న వాడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే తండ్రి కాదమ్మా. అలాంటిది నా పట్ల దేవుడు రుజువుపరిచి వెంటనే అంకుల్ని తీసుకొని మరి చర్చిలోకి వచ్చినప్పుడు కన్నీటితో నేను ప్రార్థన చేసే, ప్రభా నీ చిత్తం ఏమైనదో మాకు బయలుపరచండి, మీకు ఆయాసకరమైన మార్గం ఏమన్నా చేసి దాని ద్వారా ఈ యాక్సిడెంట్ జరిగిందా అనేసి ప్రభు సన్నిధిలో మేము అడిగినప్పుడు దేవుడు మంచి వాగ్దానాన్ని మాకు ఇచ్చాడు. ఏంటంటే ఆయన నమ్మిన బిడ్డలకి శ్రమలు అనేవి తప్పకుండా ఉంటాయనేసి ఆయన రుజువుపరిచిన ఆ విశ్వాసాన్ని బట్టి మేము దేవుని సన్నిధిలో మా ప్రతి కన్నీటి బాష్ప బిందును దేవుడు తుడిచాడు. కష్టాల్లో మరి ఆయన ఉన్నాడు మాతో, సంతోషంలో కూడా ఆయన మాతో ఉండి మమ్మల్ని బలపరిచాడు. అలాంటి ఈ మరి పరిస్థితుల నుండి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి నా కుటుంబాన్ని, సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మరి ఆయన అంకులకి ఇచ్చిన ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చి ఈ యొక్క మందిరాన్ని ఆయన ద్వారా నిర్మించుకున్నాడు. సహృదయా ఓ సహృదయా, సహృదయా ఓ సహృదయా, సహనము దార్పు సేవాభారము కలిగినదే మా సహృదయా, సహనము దార్పు సేవాభారము. ఆయన వాడుకున్నాడు, ఆయన హస్తాల కింద ఆయన సేవకుడిగా వాడుకున్నాడు. అది దేవుని కృప. నిజంగా శాలిని దేవుడిచ్చిన మాటను నెరవేర్చిన తండ్రి అయి ఉన్నాడు మా పట్ల. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే తండ్రి కాదు, మనల్ని బలపరిచే తండ్రి. అంతేకాకుండా మనం ఏ రోజైనా కూడా వేదనతో ఉన్నప్పుడు, నీవు కన్నీరు కార్చినప్పుడు ఆయన మన కన్నిటిని తుడిచే తండ్రి, మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కనుక అలాంటి దేవుణ్ణి మరి మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు విడిచిపెట్టినా కూడా మన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కనుక మనం ఆయన వైపు త్రిప్పబడినప్పుడు ఎన్నో మేళ్ళు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ఈ సంఘాన్ని ఇంతగా చేసి అనేక మందిని ఆ కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పటికీ ఇంతమందిని సంఘ సభ్యులుగా చేసి మరి నా కుమారుణ్ణి తీసుకున్నప్పటికీ యేసయ్య మరి ఇది ఎంతోమంది సంఘ సభ్యుల్ని, సంఘస్థులను మాకు బిడ్డలుగా ఉంచి మమ్మల్ని ప్రేమించేవారుగా, మమ్మల్ని ఆదరించేవారుగా ఉండి సంతోషించడానికి దేవుడు కృప చూపి ఇంతగా ఆశీర్వదించిన దేవుడు మా పట్ల ఉన్నాడు. ఆ రీతిగా సేవలో మమ్మల్ని వాడుకుంటూ వచ్చాడు. సరోజిని గారు, నిజంగా అండి మీ సాక్ష్యం మా అందరికీ ఎంతో ఇన్స్పైరింగ్ ఉంది. ఎలా అంటే దేవుని సేవ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒకటి వెనకాల ఒకటి మీకు ఎన్ని కష్టాలు ఎదురైతున్నా మీ కన్నీటి ప్రార్థనలతో, విశ్వాసుల ప్రార్థన బలంతో ఇంత గొప్ప సంఘాన్ని నిర్మించడానికి దేవుడు నిజంగా సహాయం చేశాడు. మన దేవుడు మాట తప్పని దేవుడు అండి. బహుశా ట్విన్ సిటీస్లో ఇంత మంచి సంఘాన్ని నేను ఎక్కడ చూడలేదు అనుకుంటాను. నిజంగా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మారని తండ్రి, మాట తప్పని తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువు. కనుక ఆయన ఎప్పుడు కూడా ఆయన నమ్మిన బిడ్డలు విడిచిపెట్టే తండ్రి కాదు. ఎన్నో అద్భుతాలు మా పట్ల చేసి ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించి ఆయన సేవలో వాడుకున్నాడు. నిజంగా మనం చూస్తే, ఆలోచిస్తే చాలని ఆయన
కృప మా పట్ల ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆ పరిస్థితులు మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తే నా కుటుంబాన్ని, నా బిడ్డలను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఇంత సంఘంగా దేవుడు చేశాడు. కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. శాలిని, ఆయన దగ్గర నువ్వు ఎప్పుడైతే సమయం గడుపుతావో తప్పకుండా ఆ యొక్క ప్రతిఫలాన్ని నా జీవితాల్లో దేవుడు నెరవేరుస్తారు. శాలిని, అదే దేవుడు ఈ సంఘం పట్ల చూపించాడు. సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. సరోజిని గారు, మరి మీ చర్చ్ తరపున కానీ సొసైటీ పరంగా కానీ మీ సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? యేసయ్య చెప్పాడు కదా, మరి ప్రేమ కలిగి ఉండమని చెప్పాడు కనుక మనకు కలిగిన దాంట్లో మరి పేదవాళ్ళని ప్రేమించటంలో మేము ఆ ప్రేమను కనపరుస్తూ దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ వాళ్ళని దేవుని యొద్దకు నడిపిస్తూ అనేక విషయాల్లో వారికి సహాయకారిగా ఉంటాము. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు చెప్పినప్పుడు, వాళ్ళ ఇబ్బందులు మనకు కలిగిన దాంట్లో మనం వారికి సహాయం చేస్తూ వాళ్ళని ప్రోత్సాహపరచట్లో మా సంఘము, సంఘ పెద్దలు మరి మేము ఎంతో వారికి ఆదరణగా చేయగలుగుతున్నాము. అది దేవుడు ఇచ్చిన కృపయే. శాలిని, మా ఆ రూపేణ దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. సరోజిని గారు, 1979 నుండి 2011 వరకు అంటే ఈ 33 సంవత్సరాల సేవా జీవితంలో మీకు తృప్తి కలిగిందా? మరి ఇంకా ముందుకు ఈ సేవా జీవితంలో మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? శాలిని, నిజంగా దేవుడు మా పట్ల అద్భుతం చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చుకున్నాడు. అంకుల్కి ఏదైతే దర్శనాన్ని దేవుడు ఇచ్చాడో ఆ దర్శనాన్ని దేవుడు మా పట్ల నెరవేర్చి అనేక మంది మరి ప్రజలను, ఆత్మలను దేవుడు సమకూర్చాడు. ఈ సంఘాన్ని నిర్మించుకున్నాడు ఆయన మా ద్వారా. మరి అనేక మంది ప్రజలను సమకూర్చి దేవుని మహింపరుస్తూ ఉండటానికి దేవుడు కృప చూపాడు. అంతేకాకుండా మరి ఈ సంతోషం, ఈ ఆనందమే కాదు కానీ ఇంకా దేవుని సేవ ఇంకా ఎక్కువ చేయాలా, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించాలా. ఇంకా సువార్త, ఎంతోమంది మారుమూల ప్రాంతాల్లో సువార్తను ఎరగని వారు ఉన్నారు. వారు కూడా మరి దేవుని నమ్ముకోవాలి, దేవుని తెలుసుకోవాలి. నిజమైన రక్షకుడు ఆ యేసయ్య నమ్మదగిన వాడు, మన ఆశ్రయ దుర్గము, మనల్ని విడిచిపెట్టే తండ్రి ఆయన కాదు. ఆయన ఎంతగానో మనల్ని ఆదరించే తండ్రి అయి ఉన్నాడు. మారని తండ్రి, మాట తప్పని తండ్రి. మరి మనల్ని దేవాన్ని పిలిచినప్పుడు నేనున్నానని మనల్ని ధైర్యపరిచే దేవాది దేవుడై ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మనం ఆయన వైపు చూసినప్పుడు మన వెన్ను తట్టి ఆయన బలపరిచే తండ్రి. అంతేకాకుండా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. మా పట్ల వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేర్చాడు. అందుకొరకు దేవుని మేము ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాము. ఇంకా దేవునిలో ఆయనకి ఇంకా సమీపస్తులుగా జీవించి ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదిగి ఆయన సేవ నమ్మకంగా ఇంకా చేయాలని మా ఆశ. మరి అనేక సంఘాలు ఇంకా స్థాపించాలా, ఇంకా అనేక మందిని సువార్త అందించి దేవుని వైపు త్రిప్పాలని మా ఆశ. అమ్మ, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. సరోజిని గారు, మరి పాస్టర్ గారు మోజెస్ గారిని మా బైబిల్ టీవీ ప్రేక్షకులకు పరిచయం చేస్తారా? తప్పకుండా శాలిని. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇప్పటి వరకు సరోజనమ్మ గారి ద్వారా మేమందరం ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి. ఈ విషయాలు మాకు మాత్రమే కాకుండా మా బైబిల్ టీవీ ప్రేక్షకులకి కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉందని మేము నమ్ముతున్నాము. మరి ఇన్ని ఏళ్ళ అంటే 33 years సేవ పరిచర్యలో పాస్టర్ అమ్మ గారి సహకారం మీకు ఏ విధంగా ఉంది మాకు చెప్తారా? తప్పనిసరిగా అమ్మా చెప్పాలి. ఆమె సహకారం నాకు ఎంతో ఉంది. మా వివాహం 1978 సెప్టెంబర్ 9న వివాహం అయినప్పటి నుండి నేటి వరకు ప్రతి విషయంలో ఆమె సహకారం ఎంతో ఉందని మీకు నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ యొక్క ప్రాముఖ్యమైన ప్రార్థనా జీవితం క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. సో మొట్టమొదట ఆమె ప్రార్థనా పరురాలు. రెండవది, ఆమె తన జీవితం ఎంతో దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం. ఆమె నిజంగా చెప్పాలంటే సౌమ్యురాలు, ఆత్మీయ పరురాలు, ప్రార్థనా పరురాలు. సంఘ సేవలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటిని భరించినప్పుడు నేను ఆందోళన, కలవరం చెందేటప్పుడు నాకు ఆమె ఆదరణ ఇచ్చేటువంటిది. దేవుడు, తర్వాత నా భార్య నన్ను ఆదరించేది. దట్స్ వై ఈ చర్చి రీతికి కావటానికి ప్రభు కృప మొట్టమొదట, తర్వాత నా సతీమణి నాకు ఇచ్చిన సహకారం, నా సంఘ పెద్దలు నన్ను ప్రోత్సహించిన, నాతో కలిసి చేసిన సేవను బట్టి
దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు సోల్స్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. స్థలాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మందిరాన్ని ఇస్తానన్నాడు, మందిరాన్ని ఇచ్చాడు. బైబిల్ టీవీలో దేవుడిచ్చిన నాకు ఈ అవకాశాన్ని బట్టి, అందరితో నువ్వు చేసే ఇంటర్వ్యూని బట్టి, అందరితో ఈ సాక్ష్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు కృప చూపించాడమ్మా. బైబిల్ టీవీని బట్టి నేను ఎంతో అతిశయిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ బోడా క్రిస్టఫర్ గారు మరి ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడని నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా బైబిల్ ఛానల్ మరి బోడా క్రిస్టఫర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా సువార్త అనేక రీతులుగా అందింపబడాలని, ఆ ఛానల్ ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు పొందాలని, ఆదరించబడాలని, దేవుని తెలుసుకొని వలనని దేవుని నామాన్ని ప్రార్థిస్తూ మా కొరకు, మా సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క బైబిల్ ఛానల్ కొరకు నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తానని అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దేవుని నామాన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహృదయా ఓ సహృదయా, సహృదయా ఓ సహృదయా, సహనము ఓదార్పు సేవాభారము కలిగినదే మా సహృదయా. సహనము ఓదార్పు సేవాభారము కలిగినదే మా సహృదయా. సహృదయా ఓ సహృదయా, సహృదయా ఓ సహృదయా.